అనవసరంగా వచ్చా అనిపిస్తుంది. ఈ రోడ్డు చూడండి అసలు మీరు ఎంత జనాభా ఉన్నారు. అసలు ఎక్కడ కూడా రోడ్డు కనిపిస్తుందా మీకు? నాకు తెలిసి రోల్డ్ గోల్డ్ అండి ఇదంతా కూడా. మేబీ ప్రైజెస్ ట్యాక్స్ కూడా ఏం లేవు, బట్ అయితే రోడ్డు మీద అయితే పెట్టినారు. దీని మీద అయితే ఉంది 170 రూపీస్ ఉంది. హాయ్ అండి, ఇప్పుడు నేనైతే టీ నగర్ వచ్చాను. టీ నగర్ ఒకసారి వెళ్ళి చూద్దాము. ఈరోజు నేను టూర్ చేసి చూపిస్తాను, చూద్దాం. ఈరోజు సండే కాబట్టి కొంచెం క్లౌడ్గా ఉంటుంది, మనం అయితే చూద్దామండి. ఇప్పుడైతే నేను టీ నగర్ బస్ స్టాండ్లో నుంచి బయటకు వస్తున్నాను. టీ నగర్ బస్ స్టాండ్లో నుంచి బయటకు వచ్చాను. జస్ట్ ఇదే అండి కొత్తగా కట్టిన టీ నగర్ స్టీల్ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అండి ఇది. ఇప్పుడైతే మనం రోడ్ అయితే దాడదాం. రోడ్డు దాటి మనం అలా దాటితే మనకి టీ నగర్ స్టార్ట్ అవుతుంది. చూడండి టైం అయితే ఇప్పుడు 1:30-2 అవుతుంది. ఎక్కువ క్రౌడ్ అయితే భయంకరంగా ఉన్నారు, ఎక్కువ క్రౌడ్ అనిపిస్తున్నారు. ఇదే అండి మనం టీవీ యాడ్స్ చూసే పోతీస్. ఇదే ఫస్ట్ బ్రాంచ్ వీళ్ళది, టీ నగర్లో ఉంది కదా, వీళ్ళదే ఫస్ట్ బ్రాంచ్. ఇప్పుడైతే స్టార్ట్ అయిందండి. ఇప్పుడు మనం వెళ్ళే కొద్దీ ఫుల్ జనాలు అయితే మీకు కనిపిస్తారు. మనమైతే కింద వెళ్దాం. క్రౌడ్ చూస్తున్నారు కదా ఎలా ఉన్నారు. ఇక్కడైతే మీకు ఈ రోడ్ సైడ్ అమ్మేవాళ్ళండి ఇవి బట్టలు, చెప్పులు ఇవన్నీ ఇక్కడ సేల్ చేస్తారు. ఎక్కువ అంటే ఫుట్పాత్ మీద వెళ్ళి అమ్మేటివండి ఇవి. ఇది ఒక ఫేమస్ కోయిల్ అండి, ఇది ఫేమస్ టెంపుల్. చూసారు కదా ఎంత జనాలు ఉన్నారో, కనిపిస్తూనే ఉంటుంది నాకు తెలిసి. అసలు వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది. ఎక్కువ స్ట్రీట్ వెండర్స్ ఉన్నారు కాబట్టి అందరూ జనాలంతా ఇక్కడే ఆగిపోయి వస్తువులన్నీ కొంటున్నారు. ఇంతకుముందు ఈ బ్రిడ్జ్ లేదండి యాక్చువల్గా. ఇప్పుడు బ్రిడ్జ్ కట్టి ఇంకా చిన్నది చేశారు రోడ్ని. ఇంతకుముందు చాలా విశాలంగా ఉంది టీ నగర్. స్ట్రీట్ వెండర్స్ ఎక్కువ అండి ఇక్కడ. ఈ జ్యువెలరీ ఎంత చూడండి ఒకసారి చూస్తాను మీకు. ఇవి లేడీస్ జ్యువెలరీ అండి, కనిపిస్తుందా మీకు? అంత బాగున్నాయి కదా లేడీస్వి. నోస్ పిన్స్, ఎయిర్ పిన్స్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ కూడా ఇవన్నీ నాకు తెలిసి రోల్డ్ గోల్డ్ అండి ఇదంతా కూడా. మేబీ ప్రైజెస్ ట్యాక్స్ కూడా ఏం లేవు, బట్ అయితే రోడ్డు మీద అయితే పెట్టినారు. దీని మీద అయితే ఉంది 170 రూపీస్ ఉంది. అన్ని క్లాత్స్.
ఇవి చేపలు కూడా అమ్ముతున్నారండి ఇక్కడ. ఫుల్ క్రౌడ్ ఉందండి ఈరోజు అయితే. అసలు మన సౌత్ ఇండియాలో జ్యువెలరీ షాప్స్ కానీ షాపింగ్ మాల్స్ కానీ ఎక్కువ పుట్టిందే టీ నగర్ నుంచి అండి. బిజినెస్ అంటే నేర్పించిందే సౌత్ ఇండియాకి మన టీ నగరే అండి. ఇవన్నీ మొబైల్ కేసెస్ ఇవన్నీ కూడా. బ్రిడ్జ్ చేయక ముందు అయితే చాలా పెద్ద రోడ్డు, చాలా విశాలంగా ఉంది, చాలా బాగుంది. బ్రిడ్జ్ చేసి మళ్ళీ చిన్నది చేసేశారు. అసలు ఈ రోడ్డు చూడండి, అనవసరంగా వచ్చా అనిపిస్తుంది. ఈ రోడ్డు చూడండి, అసలు మీకు ఎంత జనాభా ఉన్నారు. అసలు ఎక్కడ కూడా రోడ్డు కనిపించట్లేదు, అంతా జనాభానే ఉన్నారు. ఫుల్ జనాభానే ఉన్నారండి, ఎటు చూసినా జనాభానే ఉన్నారు. ఇది ఏదో షాపింగ్ అండి, బాగా కట్టున్నారు. ఎక్స్టీరియర్ అయితే చాలా బాగుంది. మేబీ క్లోజ్లో ఉంది ఈరోజు. ఇక్కడ కొంచెం రోడ్డు పెద్దదైందండి. అంటే బ్రిడ్జ్ పైకి వెళ్ళడం వల్ల కొంచెం లైట్గా రోడ్ అయితే లైట్గా పెద్దదైంది. స్ట్రీట్స్ మీద వీళ్ళు ఎన్ని పెట్టి సేల్ చేస్తున్నారు, అన్ని బట్టలు అన్నీ పెట్టేస్తున్నారు. వాచెస్ అయితే పెట్టేస్తున్నారు, వాచెస్ కూడా ఉన్నాయి. చూసారు, 2 వాచెస్ ఉన్నాయా. చాలా బ్రాండ్స్ ఉన్నాయండి ఇక్కడ. లో ప్రైజే ఉంటాయి నాకు తెలిసి. మరి ఇక్కడ కూడా ఉన్నాయి వాచెస్. బ్యాక్గ్రౌండ్లో బాటా షోరూమ్ ఉంది, దాన్నే క్లోజ్ చేసి స్ట్రీట్ వెండర్స్ అంతా కూడా వాళ్ళ షాప్స్ అయితే ప్లేస్ చేశారు. అసలు టీ నగర్ అంటేనే రష్ అండి, టీ నగర్ అంటేనే షాపింగ్, టీ నగర్ అంటేనే 24/7 ఎప్పుడు జనాభా ఉంటారు. బిజినెస్కి మారిపోయారండి ఇండియాలో టీ నగర్ అంటే. ఒక టీ షర్ట్స్ కూడా సేల్ చేస్తున్నారు చూడండి. ఇక్కడైతే కొంచెం క్రౌడ్ తక్కువ ఉందండి, ఎందుకంటే బ్రిడ్జ్ పైకి వెళ్ళిపోవడం వల్ల కింద అయితే చాలా స్పేస్ వచ్చింది. దానివల్ల అయితే పెద్ద రష్ అనిపించట్లేదు. స్టార్టింగ్లో అయితే భయంకర రష్ ఉంది. ఇక్కడైతే మొబైల్ కేసెస్ చూడండి ఎన్ని ఉన్నాయో. మొత్తం షాప్ మొత్తం మొబైల్ కేసెస్ సేల్ చేస్తున్నారు. ఎటు చూసిన మొబైల్ కేసెస్ అండి, షాప్ మొత్తం మొబైల్ కేసెస్. మొబైల్ కేసెస్ కంపెనీ పెట్టున్నారేమో వీళ్ళు. సరే, ఇది మహాలక్ష్మి జ్యువెలర్స్, చాలా మంచి జ్యువెలర్స్ అండి. ఎందుకు క్లోజ్ చేస్తున్నారు మరి? ఇక్కడ కొంచెం పలసపడ్డారండి జనాభా. ఇంకా టైం అంటే
అంతా కూడా ఇక్కడ షాపింగ్ మాల్స్ ఉండడం వల్ల అందరూ షాప్స్లో వెళ్ళిపోయి షాపింగ్ చేసుకుంటూ ఉంటారు. అందులో కొంచెం ఫ్రీగా ఉంది ఇక్కడైతే ఈ రోడ్డు అయితే. ఇది జిఆర్టీ వాళ్ళది ఫస్ట్ అవుట్లెట్ అండి, గోల్డ్ అవుట్లెట్ టీ నగర్లో. అంటే గోల్డ్ షాప్స్ ఇక్కడ మీరు చూసారంటే మన సౌత్ ఇండియాలో ఉన్నటువంటి జ్యువెలరీ బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో ఆల్మోస్ట్ ఆల్ మన టీ నగర్ నుంచి పుట్టిన బ్రాండ్స్ అవి. మీకు జిఆర్టీ కానీ, లలిత జ్యువెలరీ కానీ, సరవణ స్టోర్స్ కానీ, సరవణ జ్యువెలరీ కానీ, ఇవన్నీ ఇక్కడి నుంచి వచ్చిన బ్రాండ్సే. పోతీస్ కూడా చూడొచ్చు మీరు. మీకు ఇక్కడ నుంచి చూస్తే మీకు పోతీస్ బ్రాండ్ కూడా లోగో పెద్ద లోగో కనిపిస్తుంది. మళ్ళీ చాలా పెద్దదండి, వెళ్తూ ఉంటే వస్తూనే ఉంది. ఇదంతా బ్రిడ్జి కిందే ఈ స్ట్రీట్ వెండర్స్ గవర్నమెంట్ అయితే అలాట్ చేసినట్టుంది స్ట్రీట్ వెండర్స్ కోసం. ఇక్కడ కొన్ని అమ్ముతూ ఉన్నారు, బట్టలు, కేసెస్ అవన్నీ అమ్ముతున్నారు అన్నమాట. మరి వెళ్ళి చూద్దామా? చప్పలు అన్నీ చూడండి, కొన్ని సేల్ చేస్తున్నారు ఇక్కడ. ఆ లాస్ట్ నుంచి ఆ లాస్ట్ వరకు ఇక్కడైతే రష్ ఉంది కాబట్టి నేను పక్కకి వెళ్ళిపోతాను. జాతరలా ఉందండి ఇక్కడ అసలు. టీ నగర్ అంటేనే జాతర. మీరు ఇక్కడ చూడొచ్చు మన సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ జ్యువెలరీ బ్రాండ్స్ కానీ, బట్టల బ్రాండ్స్ కానీ, షోరూమ్స్ బ్రాండ్స్ కానీ మొత్తం ఇక్కడ నుంచి పుట్టినట్టువే. ఇవన్నీ మీరు చూడొచ్చు ఇక్కడ. ఇక్కడ చూడండి, వీళ్ళు ఆర్టికల్స్ అయితే కొన్ని పెట్టున్నారు లేడీస్వి. చాలా బాగున్నాయి కదా, సేమ్ గోల్డ్ లాగే ఉన్నాయి. వీళ్ళు స్ట్రీట్ సెల్లర్స్ అంతా కూడా గోల్డ్ జ్యువెలరీ షాప్స్ వాళ్ళకి కాంపిటీషన్ అండి ఇక్కడ. వీళ్ళకి ఇదే పని. అంటే పని మీన్స్ పెద్ద బ్రాండ్స్ని డామినేట్ చేసే విధంగా డూప్లికేట్ జ్యువెలరీ, అంటే అవి వితౌట్ గోల్డ్ ఆర్టికల్స్ ఉన్నాయి కదా లేడీస్ ఆర్నమెంట్స్, అవి ఇక్కడే పెట్టి సేల్ చేస్తూ ఉన్నారు. మనమైతే ఇప్పుడు రోడ్ దాటిపోతున్నాం. ఇదేదో బ్రాండ్ అండి, పోతీస్ ఉమెన్స్ అంట. ఇది వచ్చి ఖాదిం బ్రాండ్. ఇప్పుడైతే మీకు ఒక చూపిస్తాను నేను. లలిత జ్యువెలరీ ఫస్ట్ షోరూమ్ అండి. ఫస్ట్ షోరూమ్ అయితే మీకు చూపిస్తాను నేను. ఇదే అండి లలిత జ్యువెలరీ ఫస్ట్ షోరూము. ఇక్కడి నుంచే పుట్టింది లలిత జ్యువెలరీ బ్రాండ్ అనేది.
ఇక్కడే కిరణ్ గారు ఎక్కువగా ఉంటారు. మన గుండు బాస్ కిరణ్ గారు ఉన్నారు కదా, ఇక్కడి నుంచే మొత్తం ఆపరేట్ చేస్తూ ఉంటారు. మరి ఇంకొంచెం దూరం వెళ్తే అక్కడ ఇంకా పెద్ద బ్రాండ్స్ ఉన్నాయి, బట్ వెళ్ళి చూద్దామండి. ఇది మన సినీ యాక్టర్, అంటే సినిమాలో వచ్చారు కదా ఈయన శరవణన్, అతని ఫస్ట్ వాళ్ళ తాత దగ్గర నుంచి వచ్చినటువంటి ఆస్తులు ఇది ఫస్ట్ ఆస్తి అండి. ఇది టీ నగర్ ద లెజెండ్ షోరూమ్ అండి, శరవణాస్ ద లెజెండ్. ఇది ఫస్ట్. సెకండ్ వచ్చేసి మనకు అక్కడ టీవీఎస్ కంపెనీ ఆపోజిట్లో అక్కడ ఉందండి ఇంకోటి, అది పాడి సర్కిల్ అంటారు దాన్ని. ఇదైతే చాలా పెద్దది, మీరైతే చూడొచ్చు. అక్కడ మొత్తం కూడా ఎస్ అనేది లోగోని లైట్తో డిజైన్ చేస్తున్నారు. వేల్పూరి భయ్య రీల్స్ చూస్తున్నాడు. అయితే ఆ ముందరాలి యూటర్న్ తీసుకొని అటు నుంచి అటైతే వెళ్దామండి. ఇది నా థర్డ్ బ్లాగ్ అండి. ఇంకా కొంచెం నేర్చుకోవాల్సి ఉంది, బట్ డే బై డే ఇంప్రూవ్ అవుతాం. మీ అందరి సపోర్ట్ కావాలి, అండ్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇక్కడైతే చూడండి, ఈ బండి మీద గోల్డ్స్ ఆర్నమెంట్స్ ఎలా ఉన్నాయో, అసలు చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. అసలు ఇవన్నీ చిన్న చిన్న బండ్ల మీద పెట్టుంటారండి. ఇవన్నీ చాలా అంటే చాలా బ్యూటిఫుల్. ఇదైతే 120 రూపీస్ అండి, చాలా బాగున్నాయి కదండి. అయితే మనం యూటర్న్ తీసుకొని మళ్ళీ బ్యాక్లో వెళ్దాం. ఇప్పుడు కొంచెం హైట్ పెంచాను, మరి చూద్దాం ఎలా వస్తుందో. ఇది మనం ఇందాక వచ్చాం కదా, దాని ముందర నుంచి శరవణ ద లెజెండ్ షోరూమ్. చూస్తే పోతీస్ ఫస్ట్ షోరూమ్ అండి వాళ్ళది, చెన్నైలో స్టార్ట్ చేసింది. ఇక్కడైతే చూడొచ్చు, మన ఎదురుగా అయితే పెద్ద లోగోతో కనిపిస్తుంది మీకు. ఇక్కడైతే వెజిటేబుల్ షాప్ ఉంది. టీ నగర్లో వెజిటేబుల్ షాప్ అంటే చాలా రెంట్ ఉంటుంది, మరి ఎలా మెయింటైన్ చేస్తున్నాడో మరి.
పెద్ద జాతరలా ఉందండి అసలు. అసలు ఎంత ట్రాఫిక్ ఉంది, ఎంత జనాలు ఉన్నారు. ఇంకా ఉండకుండా భయంకరంగా పెరుగుతారండి. ఎప్పుడైతే టైం మనకి 1:30 అవుతుంది ఆ మధ్యాహ్నం, ఇంకా మీరు 3 o'clock 4 o'clock చూసారంటే అసలు జనాభా భయవచ్చంగా ఉంటారు. మీకు నల్లి బ్రాండ్ కూడా కనిపిస్తుంది ఇక్కడ. ఇక్కడ నుంచి అయితే మనం కొంచెం యూటర్న్ తీసుకొని బ్యాక్ సైడ్లో వెళ్ళిపోతాం. ప్రిన్స్ జ్యువెలరీ, మన మహేష్ బాబు వాళ్ళ అమ్మాయి యాడ్స్ ఇచ్చినటువంటి జ్యువెలరీ అండి, ప్రిన్స్ జ్యువెలరీ. మన ఎదురుగా కనిపిస్తుండేది లలిత జ్యువెలరీ. మనం ముందర వెళ్ళి యూటర్న్ తీసుకొని వస్తున్నాం. అందువల్ల మీకు మ్యాక్స్ మీకు టీ నగర్ ఎంత ఉందో అంత చూపించడానికి ట్రై చేస్తాం. ఇక్కడ నుంచి నేను పాండి బజార్ వెళ్ళి అది కూడా చూపించడానికి ట్రై చేస్తాను. నేనైతే ఇప్పుడు టీ నగర్ నుంచి పాండి బజార్ వెళ్తాను. ఇక్కడ కొన్ని చూపిస్తాను. చాలా క్లాసీగా ఉంటుంది పాండి బజార్ మీకు. ఉమ్మడి బంగారు శ్రీహరి సన్స్, మేబీ ఉమ్మడి జ్యువెలర్స్ వాళ్ళది అనుకుంటాను. పాండి బజార్కి అనా పాండి బజార్ విజిట్ ఎவ்வளோ దూరం వரும் கிட்டதாங்க? சரி, చూడవచ్చు. మీకు ఇక్కడ నుంచి కొన్ని క్లాస్ షాప్స్ అయితే ఓపెన్ అవుతాయి, స్టార్ట్ అవుతాయి. క్లాస్ షాప్స్ అన్నీ స్టార్ట్ అవుతాయి. సెకండ్ వచ్చేసి ఈ పాండి బజార్ అనేది క్రౌడ్ తక్కువ, అంటే జనాభా తక్కువ ఉంటారు, ప్లస్ చాలా క్లాసీగా ఉంటుంది ఏరియా కూడా. మ్యాక్స్ అది నేను వెళ్ళి చూపిస్తాను. అలా దాడితే అదే అనుకుంటాను పాండి బజారు. అది వెళ్ళి చూద్దాం. మనమైతే రోడ్ దాటుకొచ్చాం. నేనైతే ఇప్పుడు పాండి బజార్ వెళ్తాను. మరి నాకు కరెక్ట్గా తెలీదు, ఒకసారి అడుగుదాం.
మనమైతే వచ్చామండి, ఇప్పుడు ఎంటర్ అవ్వబోతున్నాం. కన్ఫ్యూజ్ అనమాట, బట్ ఈ ఏరియాలో వచ్చినాను కాబట్టి నాకు కొంచెం ఇప్పుడు అయితే టక్కున జ్ఞాపకం వచ్చింది. ఇదే అండి పాండి బజారు. బైక్ చూసారా, కవాసకి. ఇవి 400 RR సంథింగ్, 600 RR. పాండి బజార్ స్టార్ట్ అయ్యి ఈరోజు ఇక్కడంతా తక్కువ రష్ ఉంది. నార్మల్గా అయితే రష్ చాలా ఎక్కువ ఉంటుంది అనమాట పాండి బజార్లో. ఈ మధ్యాహ్నం లంచ్ టైం కాబట్టి తక్కువ ఉంది ఏమో తెలీదు. ఎస్, మనమైతే వచ్చాం పనగల్ అదే మనమైతే వచ్చామండి. ఇదే అండి మనకి పాండి బజారు. మీరు ఇక్కడ నుంచి చాలా బ్రాండ్స్ చూడొచ్చు, మంచి మంచి బ్రాండ్స్ ఉంటాయి, పెద్ద బ్రాండ్స్ కనిపిస్తాయి మీకు. బ్రిటా బ్రాండ్ అంట. ఇదే అండి పాండి బజారు. అంటే మనం వచ్చిన దారిలోనే అట్టించిందండి అది, బట్ నాకు తెలియక నేను లోపల వచ్చేసాను. మనం ఇందాక ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసాం కదా, ఫస్ట్ నుంచి కనుక కొంచెం అట్లా చూసుకుంటే అటు నుంచి ఉందన్నమాట వెనకాలకి రోడ్డు. ఇక్కడ చూడండి, పాతకాలం చెట్లు కూడా మీకు కనిపిస్తాయి, చాలా ఓల్డ్ అండి. ఇక్కడైతే మీరు చూడండి, ఇది కొన్ని జ్యువెలరీ ఉంది. అయితే చూస్తాను చూడండి, ఇది గోల్డా లేకపోతే డూప్లికేటా తెలీదు, బట్ డిస్ప్లే అయితే పెట్టున్నారు. ఇక్కడైతే గిఫ్ట్ ఆర్టికల్స్ కూడా ఉన్నాయి. ఈ కానక చెట్టు చూడండి ఎంత కిందకుందో, అసలు మనిషి వెళ్తే వంగుకొని వెళ్ళాలన్నమాట, అంత పొట్టిగా ఉంది. మనమైతే అటు వెళ్దాము, రోడ్ క్రాస్ చేసి అలా వెళ్ళి అటు నుంచి స్ట్రైట్గా వెళ్ళిపోదాం. పాండి బజార్ ఎంతవరకు ఉందో అంతవరకు వెళ్ళి చూద్దాం. ట్రాఫిక్ వస్తూనే ఉంది, రోడ్డు దాడదా ఉంటే. మొత్తానికి రోడ్డు దాటేసాం.
ఇది చాలా క్లాస్. ఇంతకుముందు చాలా బాగుందండి, ఇప్పుడు కొంచెం డర్టీగా తయారైంది లైట్గా. మేబీ క్లీన్ ఏమో చేయలేదు అనుకుంటా. చెన్నై అన్ని వెదర్స్ లాగా కాదండి, ఇది ఒకటేలా ఉంటుంది. అంటే ఎండ ఎక్కువ ఉండడం వల్ల ల్యాండ్ ఎప్పుడు డ్రై అయ్యి అది గాలి తోలినప్పుడు ఇంకొక డస్ట్గా తయారయ్యి అట్లా రోడ్ల మీదకి వచ్చేస్తుంది. కంపేర్ టు బెంగళూరు ఇక్కడ కొంచెం డస్ట్ ఎక్కువగానే ఉంటుంది అనమాట. ఇక్కడ చూసుకోండి, అసలు మీకు మన ఇండియాలోనే బెస్ట్ బ్రాండ్స్ అన్నీ, పెద్ద బ్రాండ్స్, బెస్ట్ బ్రాండ్స్, జ్యువెలరీ బ్రాండ్స్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయినట్టువే. అయితే వరమహాలక్ష్మి బట్టల షాప్ అండి. మన హైదరాబాద్ అతను ఇక్కడ వచ్చి, అంటే విజయవాడ అతను ఇక్కడికి వచ్చి షాప్ పెట్టడం అనేది ఇట్స్ గ్రేట్ థింగ్. ఇదైతే మన విజయవాడ వాళ్ళది ఈజీ బాయ్ అండి ఇది. అసలు ఫుట్పాత్ చూడండి ఎంత పెద్దది ఉందో. అటు పక్క ఒక 40 ఫీట్లు, ఇటు పక్క ఒక 40 ఫీట్లు, మొత్తం 80 ఫీట్స్ ఫుట్పాతే ఉందండి. బట్ రోడ్డు మాత్రం చాలా చిన్నది. ఎంత చిన్నది అంటే చాలా చిన్నది, మన పల్లెటూరు వెళ్ళే రోడ్డు సైజు. బట్ ఫుట్పాత్స్ అనేవి చాలా పెద్దగా కనిపిస్తాయి ఇక్కడ. చూడండి పాత చెట్లు, అంటే నాకు తెలిసి ఒక్కొక్క చెట్టుకి ఒక 40 ఇయర్స్ 50 ఇయర్స్ ఉండొచ్చు. చాలా చల్లగా ఉందండి ఈడ. చెట్లు పెద్దవి ఉండడం వల్ల చాలా చల్లగా ఉంది, కూల్గా ఉంది. ఇవి ప్లాస్టిక్ ఫ్లవర్స్, ఇక్కడ బుకేలా రెడీ చేసి అమ్ముతున్నాడు ప్లాస్టిక్ ఫ్లవర్స్ని, పాట్స్. అన్నీ చూడండి, ఇదంతా పాండీ బజారే. రోడ్డు తక్కువ, అన్నది ఎట్లా వదులుతున్నాడు. రోడ్డు తక్కువ ప్లస్ స్నిచ్. రోడ్డు తక్కువ, ఫుట్పాత్లు ఎక్కువ అండి ఇక్కడ. రత్న స్టోర్స్ చాలా పాతదండి, చాలా పెద్దది కూడా రత్న స్టోర్స్. ఎంత ఎండున్నా పర్లేదండి, ఇక్కడ మాత్రం చాలా చల్లగా ఉంది. బికాస్ ఆఫ్ చెట్లు, పెద్ద చెట్లు ఉండటం వల్ల చాలా చల్లగా ఉంది. నేనైతే ఫస్ట్ టైం చెన్నైలో వచ్చిన తర్వాత ఇంత ఎండకు కూడా ఒక ప్లేస్లో చల్లగా ఉండడం ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను. వెదర్ అయితే చాలా బాగుంది బికాస్ ఆఫ్ చెట్లు. అటువంటప్పుడు మనం చెట్లను కాపాడుకోవడం మన బాధ్యత అండి. చెట్లు ఎక్కడ పెద్ద చెట్లు ఉంటాయో అక్కడ చల్లగానే ఉంటుంది. బట్ ప్రతి ఒక్కరూ చెట్లని కాపాడుకుందాం. అసలు ఇంత ఫుట్పాత్ అయితే నేను ఎక్కడా చూడలేదండి బెంగళూరులో, కానీ ముంబై కూడా వెళ్ళాను, ముంబై కూడా చూడలేదు. బట్ ఢిల్లీలో అయితే ఉంది. చాలా పెద్ద ఫుట్పాత్.
నేను కొత్త కాబట్టి వ్లాగింగ్కి కొంచెం మాట్లాడడం రావట్లేదు, అంటే ఏ విధంగా మాట్లాడాలి కొంచెం డే బై డే నేనైతే కొంచెం డెవలప్ చేసుకుంటాను. అంటే నాకైతే మీరు సపోర్ట్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ వీలైతే లైక్ చేయండి, ఇంకా నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఉందండి పాండి బజార్ నడుస్తుంటే వస్తూనే ఉంది, అసలు నడుస్తుంటే వస్తూనే ఉంది. ఇవి ఇంత పెద్ద షాప్స్ అయితే అంటే చెన్నైలో ఉన్నాయి, చాలా ఉన్నాయి పెద్ద పెద్దవి. ఇది చాలా వరకు క్లాసీ, పాండి బజార్ అంటే చాలా వరకు క్లాసీ, చాలా పెద్ద ఫుడ్ కోర్ట్స్, మెయింటెనెన్స్ చాలా బాగుంటుంది. బట్ ఏమో ఈరోజు మాత్రం కొంచెం సండే కాబట్టి ఈరోజు మెయింటెనెన్స్ చేయకపోవచ్చు, మేబీ ఈరోజు సండే అవడం వల్ల కొంచెం క్లీన్ చేయలేకపోవచ్చు. బట్ ఎప్పుడు కూడా క్లీన్గానే ఉంటుంది, బికాస్ ఆఫ్ దిస్ ఇస్ హెడ్ ఆఫ్ ది చెన్నై షాపింగ్ మాల్స్ అండ్ కమర్షియల్ ప్లేసెస్. కమర్షియల్ అంటే మన సౌత్ ఇండియాకే టీ నగర్ అనేది హెడ్ లాంటిది కాబట్టి మేబీ మెయింటెనెన్స్ చేస్తూ ఉంటారు. ఇది ఒక మాల్ అండి, ఇది నాకు కూడా తెలీదు, ఇప్పుడే చూస్తున్నా. ఇక్కడైతే బిగ్ బజార్ ఉంది, బట్ బిగ్ బజార్ని తీసేసి వీళ్ళు రిలయన్స్ వాళ్ళు టేక్ ఓవర్ చేసిన తర్వాత బిగ్ బజార్ని క్లోజ్ చేశారు. బట్ ఇక్కడైతే బిగ్ బజార్ ఉంది. స్కెచర్ షోరూమ్. నేనైతే నడవలేను, ఇంకొద్ది దూరం వెళ్ళి ఈ వ్లాగ్ని అయితే క్లోజ్ చేస్తాను. ఈ పాతకాలపు గడియారం అండి, మున్సిపాలిటీ వాళ్ళు పెట్టిన గడియారాల్లో ఇదొకటి, కానీ ఇప్పుడు కూడా పని చేస్తుందో లేదో తెలియదు. బట్ టైం అయితే 2:30 ఉంది. బట్ మేబీ వర్క్ చేస్తూ ఉండొచ్చు, మేబీ. ఎస్, ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేయండి, దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. నేనైతే ఈ వ్లాగ్ని ఇక్కడితో క్లోజ్ చేస్తున్నాను. ఈ సపోర్ట్ నాకు ఎప్పుడు కావాలి, అండ్ సపోర్ట్ చేస్తూనే ఉండండి, నా వీడియోస్ చూస్తూనే ఉండండి, అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్, నెక్స్ట్ వీడియోలో మనం కలుద్దాం.